హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే వారసత్వ భూములు. గ్రామాల్లో ఉన్నటువంటి వారసత్వ భూములు అనేవి మనకి రిజిస్ట్రేషన్ అని చేయడం జరుగుతుందండి. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా స్పష్టమైన సమాచారంతో మనకి వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం అనేది ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది వరకు వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి అనేది ఉండేది. ముఖ్యంగా మనకి రెవెన్యూ శాఖ నుండి మనకి ఒక పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రభుత్వం దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వారసత్వ భూములు రిజిస్ట్రేషన్లో కొన్ని మార్పులు చేసి మనకి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి జీవోలో గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయేతర అంటే వ్యవసాయం చేయలేనటువంటి మనకి మన కుటుంబీకులు పూర్వీకుల నుండి వచ్చేటటువంటి భూముల్ని అని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది సులభతరం చేయడం జరిగింది. మరి ఈ యొక్క పూర్వీకుల ఆస్తులు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి. వీడియో చివరి వరకు చూసి ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం టాపిక్లోకి వస్తే మనకి మన పూర్వీకుల నుండి అంటే మన నాన్న వాళ్ళ నాన్న అంటే మన తాతగా ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు వ్యవసాయేతర ఆస్తులు అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని నిబంధనలు అనేది విధించడం జరిగింది. తప్పనిసరి అయిన నిబంధనలు అంటే ఈ యొక్క ఆస్తిని మీరు ఈ యొక్క ఆస్తిని ఇదివరకైతే మనకి రెవెన్యూ శాఖ నుండి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ యొక్క పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవడంలో నిబంధనలను మార్చి మరి ఆ ఆస్తి గ్రామాల్లో ఉండేటటువంటి ఆస్తి మీదేనని గ్రామస్తుల నుండి మనకి కొందరి నుండి సంతకాలు తీసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. మరి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీరు సైన్ చేసి పేపర్ మీద సైన్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. మరి అలాగనే అందరూ కూడా ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనుకుంటే మరి ఆ విధంగా జరగదండి. దీని మీద ఎవరైనా సరే ఆ ఇతరుల ఆస్తులను తమ ఆస్తులుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ఎవరు అంటే గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళు కొందరు రాజకీయ నాయకులు ఈ యొక్క ఆస్తుల్ని కబ్జా చేసి అదేవిధంగా ఏదైనా దౌర్జన్యంగా లాగేసుకొని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముఖ్యంగా అందరికీ తెలియచేయడం జరుగుతుందండి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి సివిల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అన్యాయంగా దౌర్జన్యంగా వేరే వాళ్ళ ఆస్తులను తమ ఆస్తుల కింద భావించి అక్రమ రాజకీయ దాడి చేసి ఈ యొక్క ఆస్తుల్ని ఎవరైతే లాక్కుంటారో వారి మీద సివిల్ కేసులు అనేవి మనకి పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరో కూడా ఏ రాజకీయ నాయకుడికి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీ యొక్క ఆస్తిని మీ కుటుంబీకుల నుండి వచ్చిన ఆస్తిని మీరు స్వచ్ఛందంగా మీరు ఎవరికి భయపడకుండా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో ఖచ్చితమైనటువంటి ధృవీకరణ అనేది అవసరం ఉంటుంది. మీ యొక్క ఆస్తి మీదేనని చుట్టుపక్కల వాళ్ళతో సంతకాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ ఆస్తి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క అన్నదమ్ములు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, ఆ ఆస్తి మీదేనని కుటుంబం తరపున ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతకం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆస్తిలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికని మీ యొక్క అన్నదమ్ములు లేదా మీ కుటుంబీకుల నుండి సంతకాలు కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆస్తులు అనేవి మీరు ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా అదేవిధంగా వేరొక తగువుల్లో ఉండే ఆస్తులు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకున్నా సరే మీ మీద చట్టపరమైనటువంటి తీవ్రంగా సివిల్ కేసులు అనేవి బనాయించడం జరుగుతుందండి. ఇది ఖచ్చితమైనటువంటి అంశం. మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రభుత్వం మీకు కల్పించినటువంటి ఒక సుదీర్ఘమైన
అవకాశం అండి. మీ యొక్క ఆస్తులను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క అదేవిధంగా ఇదివరకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. స్వామిత్వ పేరు మీద మీ యొక్క ఆస్తులను మీ పేరు మీద రిజిస్ట్రేషను అన్నీ కూడా ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరు ఆధార్ అనేవి రిజిస్ట్రేషన్ వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డు అన్నీ సమర్పించవలసి ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ భూమి మీద ఏ విధమైనటువంటి తగాదా లేదు అని తెలుసుకున్న తర్వాతే మీ యొక్క ఆస్తిని మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నా లేదా తగులు ఉన్నా ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి మీద సివిల్ కేసులు అనేవి పోలీసులు కేసు చేయడం అనేది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. మరియు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు ఆశిస్తూ మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి చివరిగా మన ఆఫీస్ విజయనగరంలో మీకు విలేజ్లో అయితే పంచాయతీ ప్లాన్లు అండి. మీరు ఒక హౌస్ నిర్మించుకోదలుచుకుంటే మీకు బ్యాంక్ లోన్ అవసరమైతే మీకు ఖచ్చితంగా పంచాయతీ ప్లాన్ అనేది అవసరమై ఉంటుంది. మరి మీ పంచాయతీ ప్లాన్ కావాలన్నా సరే మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ తరఫున మేము మీకు పంచాయతీ ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ ప్లాన్లు అనేవి అప్రూవల్ చేయడం మన సంస్థ ద్వారా జరుగుతుంది. కావున అదేవిధంగా మీకు ఒక హౌస్ నిర్మించుకోవాలని అనుకుంటే హౌస్కి పలానా విధంగా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆ ఆలోచనకి మీ ఆలోచనకు తగ్గట్టు మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ మీకు స్కీమ్ డ్రాయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పే విధంగా మీ అభిరుచికి తగిన విధంగా మీ యొక్క హౌస్కి డిజైన్ చేయడం జరుగుతుంది. మరి మనం డిజైన్స్ అనేవి మీకు అనుకూలంగా మీరు ఎన్ని మోడల్ కావాలన్నా సరే విసుగు చెందకుండా మన సంస్థ ద్వారా మీకు హౌస్ డిజైనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.